వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నా మీ స్టోరీస్ క్లాసులు వింటున్న మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ఈ మధ్య నా వీడియోలు కొంచెం ఆలస్యమయ్యాయి, మన్నించండి. కొన్ని బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. ఈరోజు మీకు మళ్ళా నేను ఒక మంచి కథ చెప్పాలని నిర్ణయంతో మళ్ళీ వీడియో చేస్తున్నాను. నా వీడియోలను ఇన్నాళ్ళు ప్రోత్సహించిన మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు. నా వీడియోలు చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటివరకు చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తాను. ఇప్పుడు మనం ఒక రాజుగారికి సంబంధించిన ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక దేశంలో ఒక ధర్మంగా పాలించే ఒక రాజుగారు ఉన్నారన్నమాట. ఆయన పేరు సత్యధర్ముడు. ఈయన ఎంత బాగా పరిపాలన చేస్తారంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అంత బాగా ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకుంటాడు. దేశంలో ఎటువైపు చూసినా కూడా సంతోషము అనేది కనపడుతూ ఉంటుందన్నమాట. ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఏ విషయంలోనూ ఆ దేశంలో కొరత అనేది ఎక్కడా కనిపించదన్నమాట. అంత ధర్మబద్ధంగా ఆయన పాలన చేస్తూ ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచుతూ ఉంటారన్నమాట. సస్యశ్యామలంగా పంటలు పండుతూ ఉంటాయి. ప్రజల జీవితాలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా, ఎలాంటి అనారోగ్య బాధలు కానీ ఎలాంటి కష్టాలు లేకుండా ఆ రాజుగారి వల్ల చాలా సుఖ సంతోషాలతో మునిగి తేలుతూ ఉంటారు ప్రజలు. రాజుగారికి ఒక అందమైన ఉద్యానవనం అనేది ఉంటుందన్నమాట. ఆయనకి ప్రతిరోజు సాయంకాలం పూట ఆ ఉద్యానవనంలో కాసేపు సాయంకాలం పూట అలా చల్లగాలికి తిరగటం అనేది ఆయనకి అలవాటు అన్నమాట. అలా ఆయన సాయంకాలం ఒకరోజు సాయంకాలం పూట తన ఉద్యానవనంలో చల్లగాలికి అలా తిరుగుతూ అలా అనుకోకుండా ఆయన అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోవడంతో ఈ ఉద్యానవనానికి సమీపంలో ఉన్న అడవిలోకి రాజుగారు ప్రవేశిస్తాడనమాట. ఆ రాజుగారు ఆ అడవిని చూసి చాలా ఆనందపడతారనమాట. ఎటు చూసినా ఆ అడవిలో పళ్ళ మొక్కలు, పూల మొక్కలు చాలా ప్రశాంతంగా, చాలా అందంగా కనిపిస్తుంది. ఏ పండు చూసినా తినాలనిపించేలా ఉంటుంది. ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఏమిటి ఇది, అడవే లేక సొంతగా పెంచుకున్న పూతోట లేక పళ్ళ తోట అని సందేహం కూడా కలుగుతుంది. అలా ఆయన సంతోషంగా ఆనందంగా అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఒక పర్ణశాల అంటే ఒక కుటీరం లాంటిది కనిపిస్తుంది. ఆ కుటీరంలోనికి ఈయన ప్రవేశిస్తాడనమాట. ప్రవేశిస్తే అక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. గురువుగారు అంటూ ఆయనకి నమస్కరించి, రాజుగారు నేను ఒక సందేహంతో మీ దగ్గరికి వచ్చాను, నాకు ఆ సందేహానికి మీరు జవాబు చెప్పాలి అంటే గురువుగారు అడుగుతారు. ఏ సందేహము చెప్పండి మీరు అని రాజుగారిని అడుగుతారు. అడిగితే రాజుగారు చెప్తారు, ఇక్కడ అనేక రకాల పళ్ళ మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. నేను కొన్ని పళ్ళని తినాలని అనిపిస్తోంది నా మనసుకి. కాకపోతే ఏ పండు కొయ్యాలా, ఏ పండు తినచ్చా, ఏ పండు తినకూడదా అన్నది మాత్రం నాకు అర్థం కాలేదు. అన్నీ మంచి పళ్ళలానే కనిపిస్తున్నాయి. కాకపోతే అడవిలో కొన్ని తినచ్చు, కొన్ని తినకూడదు అంటారు కదా. నేను ఇప్పుడు ఏవి తినాలి, ఏవి తినకూడదు అని చెప్తే రాజుగారితోటి ఆ గురువు గారు అనమాట, అంటే ఆ సాధువు ఏం చెప్తారంటే, మహారాజా ఇక్కడ ఉన్న ఏ చెట్టు నుంచైనా మీరు ఏ పండైనా కోసుకుని తినచ్చు, ఏ పువ్వైనా తీసుకుని దేవుడి పూజకు పెట్టచ్చు, ఏ పండు తినచ్చు తినకూడదు అన్న ఆలోచన మీకు అక్కర్లేదు. మీరు ఎలాంటి పండునైనా స్వీకరించవచ్చు, అందులో మీకు ఎలాంటి సందేహము లేదు అనగానే ఈయన ఏం చేస్తారంటే వెళ్ళి ముందర ఏ పండైనా తినచ్చు అని గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకంతో అక్కడ ఒక వేప చెట్టు చిగుళ్ళని తీసుకుని తింటాడనమాట. అవి విపరీతమైన తీయగా ఉంటాయి. చాలా ఆశ్చర్యం అనిపించేసి తర్వాత ఇంకా చింతపండు తింటాడు. చింతపండు తినంగానే చింత చెట్టు దగ్గరికి వెళ్ళి అది విపరీతమైన తీయగా ఉంటుంది అనమాట. చింతపండు పుల్లగా ఉండదు. తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తాడు. ద్రాక్ష చెట్టు సాధారణంగా ద్రాక్ష పళ్ళు కొన్ని పుల్లగా కొన్ని తీయగా ఉంటాయి, కానీ ఆ చెట్టు పళ్ళన్నీ కూడా తీయగానే ఉంటాయి. ఇలా రాజుగారికి చాలా ఆశ్చర్యంతో ఆనందంతో మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్తారు. స్వామి మీరు చెప్పారని నేను తినే పళ్ళు తినని పళ్ళు అన్నీ తిన్నాను, అన్నీ కూడా ఎంతో రుచిగా అనిపిస్తున్నాయి, ఇందుకు గల కారణం ఏమిటి అని రాజుగారు వెళ్ళి ఆ గురువుగారిని అడుగుతారు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, మహారాజా అని ఈయన చెప్పుకోడు, తను మహారాజు అని గురువుగారికి చెప్పడు. మారువేషంలో వెళ్ళారు కదా, మామూలు సాధారణ వ్యక్తిలానే ఆయన దగ్గరికి వెళ్ళతంటుతోటి ఆయన ఏం చెప్తాడంటే, ఓ మహానుభావ, నువ్వెవరో నాకు తెలీదు, కాకపోతే ఈ ఊరి మహారాజు
సత్యధర్ముడు అనే వ్యక్తి పరిపాలన అంత గొప్పది. ఆ గొప్పతనం వల్ల ఆ ఊరిలో ఉన్న చెట్లు కానీ, పళ్ళు కానీ, పూలు కానీ ధర్మం నడవటం వల్ల తమ యొక్క ధర్మం వల్ల చెట్ల పళ్ళు కూడా అలా చేదు పళ్ళు కానీ, పిచ్చి పళ్ళు కూడా అన్నీ మంచిగా మారిపోయాయి. ఎందులోనూ చెడుత్వము, నీచత్వము ఏమీ ఉండవు. ఎందువల్లనంటే మా రాజుగారు చేసే ధర్మపాలనకి అన్నీ కూడా అలా మంచిగా అయిపోయాయి. చెడు అనేది ఏ కోసైనా కనపడకుండా అయిపోయాయి. ఇది ఇలా ఉండడానికి కారణము, ఈ ప్రకృతి కూడా ఇంత మంచిగా ఉండడానికి కారణం ఏంటి అంటే సత్యధర్ముడు అనే మహారాజు యొక్క గొప్పతనము అని ఆ గురువు గారు చెప్తారనమాట. ఈయన కూడా తనే ఆ మహారాజును అన్న విషయం చెప్పకుండా నమస్కారం చెప్పి వచ్చేస్తాడు దోవలో ఈయనకి చాలా ఆనందం కలుగుతుంది, సంతోషం కూడా కలుగుతుంది. తన పాలన ఇంత గొప్పగా ఉండి ప్రకృతికి కూడా పరవశించిపోతుందా అని సంతోషం కలుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే వచ్చే దోవలోనే ఈయనకి ప్రకృతి కూడా తన పాలనకి సంతోషపడిపోతోంది అన్న విషయం తెలిసి ఆ కారణం చేత సత్యధర్ముల్లో కొంత అహంకారం పెరుగుతుంది, గొప్పతనం పెరుగుతుంది. మితిమీరిన అహంకారం రాను పెరిగిపోతుంది అనమాట. తన పాలన అంత గొప్పగా ఉందని పెరిగిపోవడంతో సుఖాలకి అలవాటు పడిపోతాడు. విపరీతంగా తాగటాలు, పరిపాలన మర్చిపోవడము, ప్రజలని పట్టించుకోకపోవడము, ఇలా పిచ్చిగా అన్ని విధాలా చెడిపోతాడు రాజుగారు. ప్రజల సుఖాలు కష్టాలు ఏమీ పట్టించుకోడు. పంట పొలాలు కూడా బీడు భూములు అయిపోతాయి, వర్షాలు పడటం ఆగిపోతాయి. ఇంతకుముందు సస్యశ్యామలంగా పండిన పంటలన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు ఇది వరకు ఉన్న పరిస్థితికి పూర్తి వ్యతిరేక పరిస్థితులు రాజుగారి ప్రవర్తన వల్ల అన్నీ ఏర్పడతాయన్నమాట. ఆ కారణంగా ప్రజలందరూ కష్టాల పాలవుతూ ఉంటారు. ఇలా అవుతున్నా ఆయన పట్టించుకోడు, విపరీతమైన సుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడనమాట. అలాగే అనుకోకుండా ఒకరోజు మళ్ళీ ఈయన పాత అలవాటు ప్రకారము ఉద్యానవనానికి వచ్చి అనుకోకుండా అలా నడుచుకుంటూ మళ్ళీ గురువుగారి దగ్గరికి వస్తాడు. గురువుగారి దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతాడు, గురువుగారు నేను ఇంతకుముందు ఒకసారి తిన్నాను పళ్ళు, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఏ పళ్ళు తినను అని అడుగుతాడు. అడిగితే గురువుగారు అంటాడు, ఏ పళ్ళైనా తిను అంటాడు. ఈసారి ఈయన ఏం చేస్తాడంటే మామిడి పండు చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండు తినబోతాడు. మామిడి పండు కూడా ఈసారి చెండాలపు టేస్ట్లో, అంటే మామిడి పండుకు తీపి గుణము పులుపు గుణం ఉంటుంది కదా, ఆ రకమైన రుచి లేకుండా ఒక రకమైన చేదు వగరు అలా అనిపిస్తుంది. వేరే చెట్టు దగ్గరికి వెళ్ళి జామ చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ పళ్ళు కూడా అలాగే మారిపోతాయి. పూలు కూడా పిచ్చి వాసనలు కొడుతూ చండాలంగా కనిపిస్తాయి అన్నమాట. అంత వాతావరణం అక్కడ. రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు ఏం చేస్తారంటే గురుగారి దగ్గరికి వచ్చి, ఇంతకుముందు నేను ఈ అడవిలో వచ్చినప్పుడు ఏ పండు తిన్నా నాకు అన్నీ చాలా నచ్చాయి, ఇప్పుడు ఏంటి మామిడి పండు కూడా విపరీతమైన రుచి, అసహ్యమైన రుచి కలుగుతోంది, దీనికి కారణం ఏంటి, సడన్గా ఇలా అయిపోయింది అని చెప్పంగానే గురువుగారు అప్పుడు చెప్తారనమాట, మా రాజుగారి ప్రవర్తనలో అనుకోని అహంకారం పెరిగింది, అనుకోని మార్పులు వచ్చాయి. ఆయన ఇదివరకులాగా ప్రజలను కన్నబిడ్డల్లా చూడటం లేదు, ప్రజల కష్టసుఖాలు పట్టించుకోవడం లేదు. ఆయన ఆలోచన ఆయన సుఖంలోనే ఆయన మునుగుతున్నాడు. అందుకని ప్రకృతికి ఆయన మీద ఆయన ధర్మ పరిపాలన చేసినంతకాలం ప్రకృతి కూడా పరవశించి అలా ఉన్నది. ఇప్పుడు ఆయన పాలన మారిపోయింది, ధర్మం అనేది ఆయనలో ఎక్కడా లేదు, నీతి అనేది లేదు. ఆయన పాలన మారిపోవడం వల్ల ప్రకృతికి కూడా ఆయన పాలన నచ్చక ప్రకృతిలో ఇన్ని మార్పులు సంభవించాయి అని చెప్పంగానే రాజుగారు ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేరుకుంటాడు. స్వామి, నేనే ఆ సత్యధర్మణ్ అనే రాజు, కిందటిసారి మీరు నా పాలన అంత గొప్పది అని చెప్పడం వల్ల నాలో తెలియని అహంకారం అనేది పెరిగిపోయింది. ఆ అహంకారం తోటి నేను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. మళ్ళీ నాకు ప్రజలను నేను కన్నబిడ్డల్లా చూసుకుంటాను, నన్ను మన్నించండి అని ఆయన కాళ్ళ మీద పడి తన తప్పు తెలుసుకుని రాజ్యానికి వచ్చి మళ్ళీ సుఖాలన్నింటినీ మామూలుగా త్యజించి ఇదివరకులాగా ధర్మ పరిపాలన చేస్తూ సత్యధర్ముడు అన్న పేరుని మళ్ళీ నిలుపుకుంటాడనమాట. ఇంతే ఈ కథ. ఇప్పుడు ఈ కథ వల్ల మనకు వచ్చిన మోరల్ ఏంటంటే, ఏదైనా కూడా మనము అహంకారం ఎంత గొప్పతనం మనలో ఉన్నా కూడా మనిషికి అహంకారం అనేది కలగకూడదని ఈ కథ వల్ల తెలుస్తుంది మనకి. ఇంతే ఈ కథ. ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.